రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెంట కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితర ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ రక్షణ శాఖల భూముల బదలాయింపులపై విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు. అలాగే కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ కోసం కూడా రక్షణ శాఖ భూముల అప్పగింతపై కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ప్యారడైజ్ నుంచి బోయినపల్లి సుచిత్ర రహదారిలో రోడ్డు చిన్నదిగా ఉండి ట్రాఫిక్ జామ్ అవుతుందని, అలాగే ఈ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని అప్పగించాలని కోరారు. అలాగే కొన్ని జిల్లాల్లో సైనిక్ స్కూల్స్ పెంపు కోసం కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్ను కూడా ముఖ్యమంత్రి కలవనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, ప్రధానంగా రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ అంశాలపై ప్రధానంగా భేటీ కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడుపుతా ఉన్నారు. ఉదయం నుండి కూడా ఇటు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఇటు ఎంపీలతో కలిసి తెలంగాణ గెలిచినటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి కూడా రాజ్నాథ్ సింగ్ను, డిఫెన్స్ శాఖ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ను కలవడం జరిగింది. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ను అయితే ఇటు డిఫెన్స్ భూములకు సంబంధించినటువంటి, అంటే ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి రహదారికి సంబంధించిన విస్తరణ పనుల్లో భాగంగా అక్కడ రక్షణ శాఖ భూములు ఉన్నాయి. దాంతోపాటుగా ఇటు ఇప్పటికే ఇటు మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి మార్కెట్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించినటువంటి దానిపైన కూడా ఇప్పటికే భూములను అయితే కేటాయించడం జరిగింది. మరొకసారి కూడా ఇటు రక్షణ శాఖతో సంబంధించినటువంటి భూముల సంబంధించిన ఏదైతే రోడ్ల విస్తరణకు సంబంధించినటువంటి దాంట్లో భూములను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రక్షణ శాఖ మంత్రిని కోరేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి గతంలో అటు సైనిక్ స్కూళ్ళను ఇచ్చినా కానీ ఏపీకి కూడా కొన్ని ఇచ్చినటువంటి ఉమ్మడి ఏపీలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఇటు రాష్ట్రానికి కూడా సైనిక్ స్కూల్స్ కావాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటుగా వివిధ రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా రక్షణ శాఖ మంత్రితో మాట్లాడున్నారు. మరి కొద్దిసేపట్లో ఇటు మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా మీటింగ్ కానున్నారు. ఇటు 8 మంది ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలవనున్నారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఇప్పటికీ అనేక అంశాలు నెరవేరలేదని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి వాటిలో ముఖ్యమంత్రి ఇదివరకే గతంలో కూడా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావం తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా మంత్రులను కలవడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా కలిసి అనేక సందర్భాల్లో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ సమస్యలను కూడా విన్నవించడం జరిగింది. మరొకసారి కూడా ముఖ్యమంత్రి ఇటు 2 రోజుల ఢిల్లీ పర్యటన, ఈరోజు రేపు 2 రోజులు ఢిల్లీలోనే ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు మొత్తం కూడా ఇటు కేంద్ర మంత్రులను రేపు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. నితిన్ గడ్కరీని కూడా కలిసి రోడ్లకు జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అంశంలో కూడా నితిన్ గడ్కరీని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి ఇద్దరు కలిసి ఇటు నితిన్ గడ్కరీని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా ఇటు మనోహర్ లాల్ ఖట్టర్ని కానీ, లేకపోతే రాజ్నాథ్ సింగ్ని, అదేవిధంగా నితిన్ గడ్కరీని, అదేవిధంగా నిర్మలా సీతారామన్ కూడా కలవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అనేక ఆర్థికపరమైనటువంటి అంశాలున్నాయి, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులున్నాయి, వాటితో పాటుగా రాష్ట్ర సంక్షేమ పథకాలకు కావాల్సినటువంటి నిధులున్నాయి. వీటన్నిటిపైన కూడా వివిధ మంత్రులను కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఢిల్లీ పర్యటన అయితే ఇటు ఎంపీలు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు రేపు 11 గంటల నుంచి 12 గంటల మధ్యన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అక్షర క్రమంలో ఏపీకి సంబంధించినటువంటి ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు 2వ రోజు రేపు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. కొత్తగా ఎంపికైనటువంటి 264 మంది ఎంపీలు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి కొత్త ఎంపీలు కూడా ఇటు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇటు ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత ఇటు ఏఐసిసి నేతలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కలిసేటువంటి అవకాశం ఉంది. ఇటు పిసిసి అధ్యక్షులు అంటే ఈ 27తో 3 సంవత్సరాల పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ పిసిసి అధ్యక్షుని మార్పుకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు కేబినెట్ విస్తరణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. జూలై 2 తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పేసి ఆ సమాచారం ఉన్నటువంటి
వస్తున్నటువంటి నేపథ్యంలో, ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి వివిధ సామాజిక వర్గాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క కేబినెట్ విస్తరణ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఇటు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే వివిధ సామాజిక వర్గాలను నేపథ్యంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎస్టీ నుంచి బీసీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో ఎస్సీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఒకవేళ ఇస్తే సంపత్ కుమార్ లేదా అద్దంకి దయాకర్ పేర్లు పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం పరిగణలోకి వస్తే సీతక్క పేరు ప్రధానంగా వినబడుతోంది. ఇక్కడ మంత్రి సీతక్కకే పిసిసి అధ్యక్షురాలు పదవి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. మరొకవైపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు పొన్నం ప్రభాకర్ గౌడ్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పేర్లు కూడా వినబడుతున్నాయి. అదేవిధంగా మదియాస్కి గౌడ్ కూడా పేర్లు కూడా వినబడుతున్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి కనుక ఒకవేళ ఇస్తే ఇటు జగ్గారెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డి ఇద్దరిలో ఎవరికొరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు ఎన్నికల తర్వాత ఇప్పటికే ఇటు పార్లమెంట్ను గెలిపించుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి ఇటు పిసిసి అధ్యక్షుడు లేకపోతే మంత్రి పదవి కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. దీంతో ఇటు ప్రధానంగా ఈ యొక్క పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం, దాంతోపాటుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వివిధ ఎమ్మెల్యేలు అయితే జాయిన్ అయితే ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 5 ఎమ్మెల్యేలు జాయిన్ కావడం జరిగింది. ఎమ్మెల్సీలు కూడా దాంతోపాటుగా మరొక 15 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటిపైన ఇప్పటికే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ముఖ్యమంత్రి అయితే ఏఐసిసి నేతలతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ యొక్క 2 రోజుల పర్యటన ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం అయితే, రెండవది అతి ప్రధానమైనటువంటి అంశం ఇటు కేంద్ర మంత్రులను కలవడం, కేంద్ర మంత్రుల ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి నిధులను సమీకరించుకోవడం, ముఖ్యంగా సంబంధించినటువంటి రైట్ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.